ఏంటి రమ్మన్నావు కూర్చోకుండా ఏంటి ఏం చేస్తావు సార్ రికార్డ్స్, గ్రాసులు, షేర్లు, అసలు ట్విట్టర్ మొత్తం షేక్ సార్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవునయ్యా, నువ్వు ఇంత మంచి సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఇచ్చి వచ్చినటువంటి వీటికి నువ్వు ఆనందపడిపోతావు తప్ప ఇంత పెద్ద హిట్ ఇచ్చినా మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? నీలో నువ్వు కూర్చుని హీ అంట పెట్టి రా. ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావు అంటాను సార్ డిజైనర్ వేరు సార్. అబ్బో చాలే చాలా విన్నావు కూర్చో. ఎలా తెలిసిపోయింది? వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చి ఉంటారా? హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. బ్లాక్ బస్టర్ అనిల్, వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఏంటిది? ఏంటిది? నువ్వేంటంట? ఓహో. సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది, వీళ్ళది, చిన్నోళ్ళది, పెద్దోళ్ళది, ఆడ మగ ఏజ్ గ్రూప్ ఏవి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఇంత చలిలో నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో నీకు తెలియట్లేదా అంది ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతే కదా సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు, సో మొత్తం అందరూ వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు.